ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్న మనం అందరూ కూడా దేవుని మీద ఆధారపడుతూ బ్రతకవలసిన మన జీవితాలు. ఎందుకంటే మన జీవితాలని దేవుడు సరిచేయటానికి, మన జీవితాలని దేవుడు బాగు చేయటానికి ఒక అద్భుతమైన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఇందులో ఖగోళ శాస్త్రం ఉంది, వృక్షశాస్త్రం ఉంది, జీవశాస్త్రం ఉంది, మానవ నిర్మాణ శాస్త్రం ఉంది, అంతరిక్ష శాస్త్రం ఉంది. బైబిల్లో అన్ని విధాలుగా శాస్త్రానికి సంబంధించిన విషయాలు దేవుడు రాయించాడు. ఈరోజు శాస్త్రం అభివృద్ధి చెందుతూ, శాస్త్రము అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత శాస్త్రము గొప్పది అంటుంది. కానీ నిజంగా బైబిలు శాస్త్రాలు చెప్పిన బైబిల్ ప్రియులారా, ఎందుకంటే శాస్త్రవేత్తలు చెప్పిన మాటలన్నీ కూడా బైబిల్లో మనకి ముందుగానే దేవుడు వ్రాయించి పెట్టాడు. శాస్త్రవేత్తలు చెప్తే మనము గొప్ప అంటున్నాం, శాస్త్రవేత్తలు చెప్తే గొప్ప అంటున్నాం. అదే దేవుడు చెప్తే మనము చిన్న చూపు చూస్తున్నాం. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని మనకి ముందుగా రాయించాడు. అది శాస్త్రమైనా, అది జీవమైనా, అది పరలోకమైనా, అది మనిషి మనుగడైనా, ఏదైనా కూడా దేవుడు మనకి ముందుగా రాయించాడు. ముందుగా రాయించినప్పుడు ప్రియులారా, దానిని మనము చక్కగా చదువుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 66 పుస్తకాలను దేవుడు ఇచ్చాడు అంటే మనకు 66 పుస్తకాలు అవసరమా అంటే అవసరం ప్రియులారా. ఎందుకంటే మన గురించి ఒకటే రాసి మనకి ఇచ్చాడనుకోండి, మిగతా వాటి విషయాలలో మనకు తెలియకపోవచ్చు. ఖగోళ శాస్త్రం, వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, మానవ మనస్తత్వ శాస్త్రం, ఎన్నో శాస్త్రాలతో ఈ లోకము నిండి ఉన్నప్పుడు, ఎన్నో శాస్త్రాలు ఈ లోకములో మనకు కనిపిస్తున్నప్పుడు, ఈ శాస్త్రాలన్నీ కూడా బైబిల్ నుంచి పుట్టుకొచ్చినవని, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిలని, శాస్త్రాలను తలదన్నే బైబిలని, శాస్త్రాలకి మించిన జీవగ్రంథమని మనం ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథములో ఎన్నో విషయాలను ఈరోజు శాస్త్రవేత్తలు బయటికి తీశారు. అందులో ఎక్కువ శాతము శాస్త్రవేత్తలు అనేవాళ్ళు క్రైస్తవ కుటుంబాలలో పుట్టినవారు, చిన్నతనములో సండే స్కూల్కు వెళ్ళినవారు. ఎందుకంటే మనలాగా సండే స్కూల్ అక్కడ కాదు ప్రియులారా. అక్కడ ఇంకా సండే స్కూల్ ఎలా నేర్పిస్తారంటే ఒక కట్టుదిట్టమైన భద్రతతో నేర్పిస్తుంటారు. ఒక డ్రాయింగ్ వేసి, ఒక స్క్రీన్ పైన విశ్వాన్ని చూపిస్తూ, విశ్వములో ఏదేది ఎప్పుడు పుట్టిందో, ఎవరు తయారు చేశారో, అది బైబిల్లో ఉందా లేదా అని అన్ని విధాలుగా సండే స్కూల్ వాళ్ళకి అన్ని విధాలుగా నేర్పించేవాళ్ళు శాస్త్రవేత్తలకి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వాళ్ళు విదేశాలలో క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వాళ్ళే పెద్ద గొప్ప శాస్త్రవేత్తలయ్యారు. గొప్ప శాస్త్రవేత్తలు వాళ్ళు ఎలా కాగలిగారు అంటే, వాళ్ళు చేసిన పుణ్యం ఏంటో తెలుసా? క్రైస్తవ కుటుంబాలలో పుట్టడం. మొట్టమొదటిగా క్రైస్తవ కుటుంబాలలో పుట్టడం, తర్వాత క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన తర్వాత చిన్నతనములో నుంచే సండే స్కూల్కి వెళ్ళటం, చర్చ్కి వెళ్ళటం, బైబిల్ నేర్చుకోవటం, అలా ఎన్నో విధాలుగా క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వాళ్ళు ఈరోజు పెద్ద శాస్త్రవేత్తలు అయిపోయారు. ఈరోజు చూడండి, ఎక్కువగా శాస్త్రవేత్తల పేర్లు మనకి ఏ పేర్లతో కనిపిస్తున్నాయంటే క్రిస్టియానిటీ పేర్లతో కనిపిస్తుంటాయి. ఎక్కువగా క్రైస్తవుల పేర్లే మనం చూస్తున్నాం. థామస్ అల్బర్ట్ అని, జేమ్స్ అని, తర్వాత పీటర్ అని, మరి థామస్ అని, ఇంకా రకరకాలైన పేర్లతో శాస్త్రవేత్తలందరూ కూడా క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళని మనకు అర్థమవుతుంది.
ఈ క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన పిల్లలు చిన్నతనములో నుంచే సండే స్కూల్కి వెళ్ళి చిన్నతనములో నుంచే సండే స్కూల్ నేర్చుకుంటూ రానున్న రోజుల్లో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలుగా ప్రపంచములో నిలిచారు ప్రియులారా. వాళ్ళంత గొప్ప శాస్త్రవేత్తలు ఎలా అయ్యారు అంటే, అంత గొప్ప శాస్త్రవేత్తలు ఎలా కాగలిగారు అంటే ప్రియులారా, కేవలం ఒకటి వారి సండే స్కూల్కి వెళ్ళటము ద్వారా, వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళటం ద్వారా. ఈరోజు మన పిల్లలు సండే స్కూల్కి వెళ్ళమంటే, మన పిల్లలు సండే స్కూల్కి వెళ్ళమంటే రకరకాలైన షాకులు చెప్తున్నారు, రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు శాస్త్రవేత్తలైన వాళ్ళు ఒకప్పుడు చిన్నతనములో సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న పాఠాలే, సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న బోధలే వారిని శాస్త్రవేత్తలుగా తీర్చాయి, వాళ్ళని శాస్త్రవేత్తలుగా మలిచాయి. మరి ఈరోజు మన పిల్లలకి సండే స్కూల్ ఎందుకు ఇష్టం లేదు అంటే, మన పిల్లలకి సండే స్కూల్ కాదు ఏది ఇష్టం లేదు. ఎందుకంటే ఆ విధంగా మన పిల్లల్ని మనం పెంచుతున్నాం కాబట్టి. అందుకే ప్రియులారా, సండే స్కూల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా అవసరమైనదే సండే స్కూల్ ప్రియులారా. అందుకే దయచేసి మన పిల్లల్ని సండే స్కూల్కి పంపటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎలా అయ్యారు అంటే, సండే స్కూలుకు వెళ్ళి గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు. అలా మన భారతదేశంలో కూడా చాలామంది గొప్పవారు. ఈరోజు ఎగ్జాంపుల్గా మనం ఆలోచిస్తే గాంధీజీ గారు ఫారెన్లో చదువుతున్నప్పుడు ఆయన చిన్నతనములో సండే స్కూల్ నేర్చుకున్నాడు. చిన్నతనములోనే ఆయన ఫారెన్లో చదువుకుంటూ చిన్నతనములోనే బైబిల్ చదువుకుంటూ వాళ్ళు చక్కగా బైబిల్ నేర్పినట్లుగా మనకు కనిపిస్తుంది. అలా బైబిల్ నేర్చుకున్నాడు కాబట్టి మహాత్మా గాంధీ ఎన్నో బైబిల్ విషయాలను బయటపెట్టాడు. బైబిల్లో ఉందని చెప్పలేదు, కానీ ఆయన పలికిన ప్రతి మాట కూడా బైబిల్లో నుంచి కాపీ కొట్టి సమాజానికి నేర్పించిన మాటలే, బైబిల్లో నుంచి కాపీ కొట్టి సమాజానికి చెప్పుతున్న మాటలే. ఈరోజు భారతీయులు గొప్ప వాళ్ళు, భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ, భారత రాజ్యాంగాన్ని ఏలుతున్న వారు కానీ, ఎవరు చూసినా క్రీస్తుని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఈరోజు ఎవరైనా సమాధానంగా ఉండాలి, చక్కగా ప్రజలకి సేవ చేయాలి, సమాధానమైన పోరాటాన్ని చెయ్యాలి, సమాధానమైన పరిపాలన చెయ్యాలి అని క్రీస్తుని స్ఫూర్తిగా తీసుకుంటున్న వాళ్ళు పెద్దవాళ్ళు. మరి ఈరోజు జీవగ్రంథములో మనము కొన్ని విషయాలను ఆలోచించగలిగితే మనకి చాలా మంచి విషయాలను బైబిల్ గ్రంథము మనకి నేర్పించింది ప్రియులారా. అవి ఏంటంటే, అసలు మనం ఎప్పుడు కూడా ఊహించని విధముగా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అందులో ఒక మంచి విషయాన్ని మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక పౌలు గారు రోమా సంఘానికి ఒక మంచి ఉత్తరాన్ని ఏం రాస్తున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మొదటి అధ్యాయము 19వ వచనం చక్కగా చదువుకుందాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథములో ఎన్నో విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 19వ వచనం, ఎందుకనగా దేవుని గురించి తెలియని శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య దేవుడు విషదపరచడంట. దేవుడు గురించి తెలుసుకోవలసిన విషయాలన్నీ కూడా మనుషుల మధ్య భద్రపరచాడంట. ఏమంటుంది బైబిలు? ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి తెలియని శక్యమైనది ఏదో, తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో కూడా మనుషుల మధ్యలో దేవుడు ఉంచాడంట. మనుషుల మధ్యలో ఉంచాడు, మనుషులకి అందుబాటులో ఉంచాడు. దేవుని గురించిన విషయాలు, దేవుని గురించి తెలుసుకునే విషయాలు.
మరి ఈరోజు మనిషి దేవుని గురించి తెలుసుకోవటానికి ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అంటే పరిశోధన తక్కువైపోయింది. మరి దేవుని గురించి ఎందుకు మాట్లాడటానికి మనిషి ఇష్టపడటం లేదంటే మనిషికి డబ్బు పిచ్చి పట్టింది ప్రియులారా. అందుకే వారి మధ్య విషదపరిచి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆయన చేసిన వస్తువులను ఆలోచించుట వలన మనకి తేట పడుతుందంట. చూడండి ఎంత మంచి ఆప్షన్ ఇచ్చాడు దేవుడు, ఎంత మంచి అవకాశాన్ని కల్పించాడు. దేవుని గురించి మనం తెలుసుకోవటానికి దేవుడు మనకి ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. ఏంటంటే తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య నేను ఉంచాను, వారి దగ్గర ఉంచాను అంటున్నాడు ఆయన. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఈరోజు మనిషి ఆలోచన తన గురించే, మనిషి ఆలోచన 60 సంవత్సరాల గురించే, మనిషి ఆలోచన భార్య గురించే, మనిషి ఆలోచన పిల్లల గురించే, మనిషి ఆలోచన భవిష్యత్తులో ఎలా సుఖపడాలన్న ఆలోచన. కానీ దేవుడు ఆలోచించమన్న వస్తువులను మనం ఆలోచించటం లేదు ప్రియులారా. దేవుడు ఆలోచించమన్న విషయాలపైన ఆలోచన మనకి లేదు, ఆలోచించద్దండన్న విషయాలపైన ఆలోచిస్తున్నాం ఈరోజు. మీరు ఆలోచించండి అన్నాడు, వాటిపైన మనం పూర్తిగా మర్చిపోయాము. వేటి విషయంలోనైతే ఆలోచించద్దండి అన్నాడో వాటి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నాం. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వీటిని గురించి మీరు ఆలోచించకండి, చింతించకండి అన్నాడు. కానీ ఈరోజు ఏ మానవుడైనా, ఏ నరుడైనా, భూమి మీద పుట్టిన ఆరిన గడ్డ మీద బ్రతుకుతున్న ఏ నరుడైనా వీటినే ఎక్కువ గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ఇంక దేవుడు ఏం అర్థమవుతాడు? దేవుడి గురించి ఏం ఆలోచిస్తాడు? దేవుడు విషయాలు ఏం అర్థమవుతాయి? దేవుని లక్షణాలు ఏం అర్థమవుతాయి? ఇంకా ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని గురించి తెలుసుకోవటానికి దేవుడు మన మధ్యనే ఉంచాడంట. వాటిని ఆలోచించిన ఎడల, వాటిని పరిశీలన చేసిన ఎడల మనకన్నీ కూడా దేవుడు బయలుపరుస్తున్నాడంట. దేవుని లక్షణాలు జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఏంటి? సృష్టిలో ఏ వస్తువు చూసినా, సృష్టిలో ఏ వస్తువుని మనం పరిశీలన చేసినా, ఏ వస్తువు వెనకాల చూసినా దేవుని లక్షణం ఉంది. సూర్యుని చూస్తావా, దాని వెనకాల దేవుని లక్షణం ఉంది. చంద్రుని చూస్తావా, దాని వెనకాల దేవుడి లక్షణం ఉంది. భూమిని చూస్తావా, దీని వెనకాల దేవుని లక్షణం ఉంది. ప్రపంచాన్ని చూస్తావా, ప్రపంచం వెనకాల దేవుని లక్షణాలు ఉన్నాయి. అంటే మనిషికి ఆలోచించటం చేత కాకుండా, మనిషి ఆలోచనలోకి, దేవుని ఆలోచనలోకి వెళ్ళకుండా ఎప్పుడు చూసినా కుటుంబము, ఉద్యోగము, సుఖంగా బ్రతకాలి, ఎంజాయ్గా బ్రతకాలనుకుంటూ ఈ విధముగా ఆలోచిస్తున్నాడే కానీ నిజంగా దేవుడు ఆలోచించమన్నాడు కదా అని ఒక్కసారైనా మనం ఎందుకు ఆలోచించటం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా ఈరోజు? దేవుడు ఆలోచించమన్నాడు కదా, దేవుడు పరిశోధన చేయమన్నాడు కదా, ఎందుకు ఈరోజు మనం ఆలోచించటం లేదు? ఎందుకు దేవుని గురించి మనం తెలుసుకోవటం లేదు? ఏదో ఆదివారం అవకాశం ఉందని చర్చ్కి వెళ్ళటం, ఒకవేళ ఆదివారం కూడా అవకాశం లేక ఎవరైనా పనికి పిలిచారనుకోండి, ఆదివారం ఆఫీస్ చాలుందనుకోండి, ఆ రోజు కూడా పనికి వెళ్ళిపోతాం. ఎక్కడుంది దేవుడి గురించి ఆలోచించటానికి? ఎక్కడుంది దేవుడి గురించి మనం తెలుసుకోవటానికి? ఏమండి, మన జీవితాలలో లోపమైన విషయం ఏంటో తెలుసా? మన జీవితాలలో లోపమైన విషయం ఏంటంటే దేవుని గురించి తెలుసుకోకపోవటం. ఎవరో చెప్పిన సొల్లు కబుర్లు విని అడ్జస్ట్ అయిపోతున్నాం, కానీ ఎవరో చేసిన బోధ విని మనం అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ మనస్ఫూర్తిగా మనమే దేవుడి పైన పరిశోధన కూర్చునే రోజులు మన జీవితాలలో ఎక్కడున్నాయి చెప్పండి?
ఎప్పుడైనా దేవుని గురించిన పరిశోధన మనం చేశామా? దేవుడి పట్ల పరిశోధన చేశామా? దేవుడి విషయాలలో ఏమైనా పరిశోధన చేస్తున్నామా మనం? ఏమీ లేదు ప్రియులారా. ఎవరో చెప్పిన దాన్ని వింటున్నాం, ఎవరో నేర్పిన దాన్ని నేర్చుకుంటున్నాం, అడ్జస్ట్ అయిపోతున్నాం. ఎవరో నేర్పిన దాన్ని వింటున్నాం, అడ్జస్ట్ అయిపోతున్నాం. ఇలా ఒకవేళ అడ్జస్ట్ అయిపోతూ ఉంటే, ఇలా నేర్చుకుంటూ పోతే దేవుడు నీకు అర్థం కాడు. బైబుల్ని దివారాత్రులు ధ్యానించాలి. దావీదు గారు దివారాత్రులను ధ్యానించాడు, దేవుని ఉద్దేశాలను తెలుసుకున్నాడు. నీవు బైబుల్ని దివారాత్రులు నువ్వు ధ్యానించాలి, దేవుని ఉద్దేశాలను నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు భూమి మీద ప్రతి మనిషికి ఒక అవకాశాన్ని దయచేశాడు, ఒక అవకాశం దయచేశాడు, బ్రతికే అవకాశం ఇచ్చాడు. దేవుడు ప్రతి వారికి, పుట్టిన ప్రతి వారికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చాడు. అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 30 కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. నువ్వు బ్రతికినంత కాలము దేవుణ్ణి అన్వేషిస్తూ దేవుణ్ణి మనం వెతకటానికి ప్రయత్నం చేయాలి. ఏమంటున్నాడు ఆయన? అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవిగా ఆయన జగదుత్పత్తికి ముందుగా సృష్టింపబడిన వస్తువులను, లోకములో సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నాయి అని చెబుతున్నాడు. ఏం ఆలోచిస్తున్నాం ఈరోజు దేవుడి విషయంలో? ఏం ఆలోచిస్తున్నాం? వర్షాలు ఎలా కురుస్తున్నాయని ఆలోచిస్తున్నామా? సూర్యుడు ఎలా మండుతున్నాడని ఆలోచిస్తున్నామా? చంద్రుడు ఎలా వస్తున్నాడని ఆలోచిస్తున్నామా? ఈ భూమి ఎలా పండుతుందని ఆలోచిస్తున్నామా? ఈ గాలి ఎలా తిరుగుతుందని ఆలోచిస్తున్నామా? వీటి విషయాలలో ఏమీ ఆలోచించం. ఇంకా గట్టిగా మాట్లాడితే మనిషి ఏమంటున్నాడంటే అది ప్రకృతి ధర్మము అంటున్నాడు. ప్రకృతి ధర్మము కాదయ్యా, దేవుడి చిత్తం. దేవుడి చిత్తాన్ని బట్టి ప్రకృతి నడుస్తుంది. దేవుడి చిత్తాన్ని బట్టి ప్రకృతి పరిభ్రమణాలు భరింపజేస్తుంది, పరిభ్రమిస్తుంది ప్రకృతి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని బట్టి నీ ఆకలి తీరాలి, నీకు రోజులు రావాలి, నీకు దినాలు రావాలి, నువ్వు కుటుంబంతో చల్లగా ఉండాలి అంటే దేవుడు ప్రకృతిని తిప్పాలి, ప్రకృతిని పరిభ్రమింపచేయాలి. అందుకొక్కసారి ఆలోచించండి. దేవుని విషయములో ఆలోచించటానికి ప్రయత్నం చేయండి. దేవుడు గ్రంథములో అన్ని విధాలుగా మనస్తత్వ శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని, అన్ని శాస్త్రాలను దేవుడు బైబిల్లో మన ముందు పెట్టాడు అంటే ఏ శాస్త్రం గొప్పది బైబిల్ కంటే? చెప్పండి. ఏ శాస్త్రం గొప్పది? ఏ మనిషి గొప్పోడు? ఏ వస్తువు గొప్పది? అన్ని బైబిళ్ళు వాక్యము ద్వారా కలిగినవి కాదా? అన్ని దేవుడు పుట్టించినవి కాదా? దేవుడు పుట్టించిన వాటిని, దేవుడు కలిగించిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటున్నాడు భక్తుడు. దేవుడు తాను చేసిన ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాడని బైబిల్లో చూసుకుంటున్నాం. ప్రతి వస్తువుకు పనుంది. ఆ వస్తువు వెనకాల దేవుని లక్షణం ఉంది. మరి దేవుని లక్షణాలను ఆలోచించటానికి మనం ఎప్పుడూ ఖాళీగా ఉంటాం? దేవుని లక్షణాలను ఆలోచించటానికి మనం ఎప్పుడు ఖాళీగా ఉంటాం? ఎప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాం? ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాం? ఎప్పుడు చూసినా 7 రోజులు మన పనేనా? ఎప్పుడు చూసినా మన పని కోసమే పరుగులు తీస్తుందామా? ఎప్పుడు చూసినా మన ఉద్యోగాల కోసమే పరుగులు తీద్దామా? మన జీవితానికి ఒక రోజు ఆఖరి రోజు ఉంటుంది. మన జీవితానికి ఒక రోజు ఆఖరి రోజు ఉన్నప్పుడు ఆ ఆఖరి రోజులో మనం దేవుడికి ఏమి సమాధానం చెప్పాలి? ఆయన చేసిన వస్తువులను అనుభవిస్తున్నప్పుడు, ఆయన చేసిన సృష్టిని అనుభవిస్తున్నప్పుడు, కనీసం సృష్టిని అనుభవిస్తున్న నీవైనా నేనైనా ఒకరోజు దేవుడి దగ్గర నిలబడి సృష్టి విషయములోనైనా లెక్క చెప్పాలి, మన జీవిత విషయములోనైనా లెక్క చెప్పాలి. జీవితాంతం మన కోసమే మనం
పోరాడుతున్నప్పుడు, జీవితాంతం మన కోసమే మనం ప్రాకులాడుతున్నప్పుడు, మనను సృష్టించిన దేవుడున్నాడు, మనకు ఊపిరినిచ్చిన కన్న తండ్రి ఉన్నాడు, మనల్ని పుట్టించిన తండ్రి ఉన్నాడు. ఆయన గురించి నేను ఏదో ఒకటి ఆలోచించాలి, ఆయన్ని సుఖపెట్టాలి, ఆయన్ని ఆనందపరచాలని ఏ ఒక్క రోజైనా మన తలంపుల్లో వచ్చిందా ప్రియులారా? ఏ ఒక్క రోజైనా మన తలంపుల్లో వచ్చిందా? ఏ ఒక్క రోజైనా మనం దేవుని గురించి ఆలోచిస్తున్నామా? లేదు ప్రియులారా. ఎప్పుడు చూసినా మన గురించి ఆలోచన, ఎప్పుడు చూసినా మన గురించి ఆలోచిస్తూ 60 సంవత్సరాలని హాయిగా గడిపేస్తున్నాం. కానీ ఒకరోజు దేవుని గురించి ఏ రోజైనా ఆలోచించిన రోజులు మన జీవితంలో లేవు ప్రియులారా. అందుకే ఒక్కసారి సృష్టి వైపు చూడండి, ఒక్కసారి విశ్వం వైపు చూడండి. ఆలోచించుటం వలన తేటపడుచున్నవి అంటున్నాడు. ఆలోచించండి, మీకు తేటపడతాయి. ఏం ఆలోచిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నారు? ఒక మంచి విషయాన్ని యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుంది. అసలు భూమి గురించి మనము ధ్యానించటం ఏం ధ్యానిస్తున్నాం చెప్పండి? ఈరోజు చిన్నవాళ్ళు మొదలుకొని గొప్పవాళ్ళ వరకు, శాస్త్రవేత్తల వరకు భూమిని గురించి ధ్యానం చేస్తున్నారంటే అసలు భూమిని ఎవరు చేశారు? ఎప్పుడు తయారు చేయబడ్డది? భూమి ఎందుకు కలిగింది? భూమి ద్వారా మనకి ఏంటి ఉపయోగాలని ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఏమి లేవు. అసలు భూమిలో వెతుకుతున్నది ఏంటో తెలుసా? ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ వజ్రాలు ఉన్నాయి, ఎక్కడ మంచి పదార్థాలు ఉన్నాయి, ఎక్కడ బొగ్గు ఉంది, ఎక్కడ గనుంది, వీటిని వెతుకుతున్నారు. కానీ భూమిని ఎవరు కలిగించారు? భూమి ఎన్నాళ్ళ నుంచి తిరుగుతుంది? భూమి ఎలా తిరుగుతుంది? భూమిలో ఏమేమి ఉంది? భూమిని దేవుడు ఎందుకు కలిగించాడు? ఇవన్నీ మర్చిపోయాడు మనిషి. భూమిని ధ్యానించటంలో మనిషి ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే మనిషి భూమిని ధ్యానిస్తున్నప్పుడు స్వార్థపూరితమైన బుద్ధితో ధ్యానిస్తున్నాడు, స్వార్థం కోసం ధ్యానిస్తున్నాడు. బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? బంగారం ఎక్కడ దొరుకుతుంది? వజ్రాలు ఎక్కడ దొరుకుతున్నాయి? మంచి మంచి పదార్థాలు ఎక్కడ దొరుకుతున్నాయి? చూసారా? భూమిని దేవుడు ధ్యానించమంటున్నాడు అంటే స్వార్థం కోసం ధ్యానిస్తున్నాడు. భూమిని భూమిని ఆలోచించండి అంటున్నాడు అంటే దేవుడు ఆ భూమి విషయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆ భూమి విషయంలో మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఏమీ ఆలోచించటం లేదు. పంట ఎందుకు పండటం లేదు? ఆకాశం వైపు కనులెత్తి చూస్తున్నాం. ఆ పంటకి కావలసిన నీళ్ళు ఎవరు ఇస్తున్నారని ఆకాశం వైపు చూస్తున్నాం. అలా నీళ్ళు రాగానే పంటలు వేసుకుంటున్నాం, విత్తనాలు వేస్తాం, ఏమండి పంట కోసుకుంటున్నాం, చక్కగా ధాన్యం ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం, శుభ్రంగా తింటాం, శుభ్రంగా పడుకుంటున్నాం. అదే రొటీన్ జీవితం. భూమి ఎందుకు పండాలి? వర్షం ఎందుకు రావాలి? భూమి ఎందుకు నీ గురించి పండాలి? ఎప్పుడు భూమి పండుతూనే ఉంది అంటే దాని పండే గుణం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా వచ్చింది అని ఏ రోజైనా మనిషి ఆలోచించాడా ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. భూమికి పండే గుణం ఉంది. నీవు దాన్ని ధ్యానిస్తే అది మనకు బోధిస్తుందంట. భూమిని ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమికి పండే గుణం ఎవరిచ్చారా అంటే అది దేవుడిచ్చాడు అని కరెక్ట్గా చెప్తుంది. దేవుడిచ్చాడని చెప్తుంది. మరి నీకు తినే గుణం ఎవరిచ్చారా అంటే కడుపు ఆకలేస్తే నేను తింటానని చెప్తున్నావు. అసలు కడుపు ఆకలేసింది అంటే అసలు ఏం పని చేశావు? ఏం చేయలేదు కదా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసం జీవించకుండా, దేవుని కోసం బ్రతకని మన జీవితాలు భోజనము చేయటానికి కూడా అర్హత లేని జీవితాలు. భోజనము చేయటానికి కూడా అర్హత లేని జీవితాన్ని మనం కలిగి ఉన్నాము అంటే ఒక్కసారి ఆలోచించండి. మనం ఎటు వెళ్ళిపోతున్నాం? ఏమైపోతున్నాం? ఎందులో కలిసిపోతున్నాం?
అందుకే దేవుడిచ్చిన గ్రంథాన్ని మరవకుండా ధ్యానించాలి. దేవుడిచ్చిన గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. ఎందుకంటే అన్ని శాస్త్రాలకి మించిన బైబిలు అంటే జీవగ్రంథం. శాస్త్రాలలో జీవము లేదు, కానీ బైబిల్లో జీవముంది. శాస్త్రాలు నిర్జీవమైనవి, బైబిలు వాక్యము జీవము కలిగినది. ఈ జీవము కలిగిన మాటల్ని నేర్చుకునేటప్పుడు, జీవము కలిగిన మాటల్ని చదువుకునేటప్పుడు మనము నిర్జీవులుగా ఉండకూడదు, జీవం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. జీవాన్ని పోసుకొని నిత్య జీవానికి వారసులవ్వాలని కోరుకుంటూ